హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనము డిఎఫ్సిసిఎల్ ఎగ్జామ్ కోసము మిక్స్ క్వశ్చన్ చూస్తున్నాము యాజ్ ఏ రివిజన్ పర్పస్. సో దీంట్లో మనము కస్టమర్ రిలేషన్షిప్, హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అండ్ అలాగే ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్కి సంబంధించి క్వశ్చన్స్ చూడబోతున్నాము. సో మనము ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, సో మనకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫ్లాగ్డ్ ఆఫ్ ద వరల్డ్స్ ఫస్ట్ డబుల్ స్టాక్ లాంగ్ హాల్ కంటైనర్ ట్రైన్ ఇన్ 2021 జనవరి బిట్వీన్ విచ్ స్టేట్స్, అంటే ఏ స్టేట్స్కి మధ్యలో నరేంద్ర మోడీ గారు ఫస్ట్ డబల్ స్టాక్ ట్రైన్స్ని స్టార్ట్ చేశారు అని అడుగుతున్నారు. సో ఇది ఒక కంటైనర్ ట్రైన్ ఫ్రెండ్స్. సో ఏ స్టేట్స్కి మధ్యలో స్టార్ట్ చేశారంటే మనకు హర్యానా ఇంకా రాజస్థాన్కి మధ్యలో స్టార్ట్ చేయడం జరిగింది. సో చూడొచ్చు మీరు ఇక్కడ, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫ్లాగ్డ్ ఆఫ్ వరల్డ్స్ ఫస్ట్ డబుల్ స్టాక్ లాంగ్ హాల్ కంటైనర్ ట్రైన్ బిట్వీన్ హర్యానా అండ్ రాజస్థాన్. సో ద ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ మనకు హర్యానా నుంచి స్టార్ట్ అయ్యి రాజస్థాన్ వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇది మనకు 360 కిలోమీటర్స్ లాంగ్, అంటే కిలోమీటర్స్ లెంత్ దీనిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ట్రైన్ లెంత్ అంటే రూట్ లెంత్. అండ్ ట్రైన్ ఈజ్ 1.5 కిలోమీటర్స్ లాంగ్. సో ట్రైన్ వచ్చేసి 1.5 కిలోమీటర్ లాంగ్ ఉంటుంది. రూట్ వచ్చేసి 360 కిలోమీటర్స్ రూట్ అయితే ఉంటుంది. ఓకేనా, చూడండి అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్లో కరెంట్ ఫ్రైట్ ట్రైన్స్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి మనకు ఇండియాలో 75 km/h అయితే ఉంది. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు, ప్రజెంట్ మన ఇండియాలో ఫ్రైట్ ట్రైన్స్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ ఎంత అంటే మీరు 75 km/h అని గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఈస్ టు బి ఇంక్రీజ్డ్ టు 100 km/h కూడా ఇంక్రీజ్ చేయడానికి వీలైతే మనకు గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్, యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఏ ఫ్రైట్ ట్రైన్ ఈజ్ టు బి ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 26 km/h to 70 km/h అని మనం యావరేజ్ స్పీడ్గా చెప్పొచ్చు. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, which company has won the financial bids for the design and construction of Mumbai-Ahmedabad high-speed rail corridor? మనకు ముంబైకి ఇంకా అహ్మదాబాద్కి మధ్యలో హై స్పీడ్ రైల్ కారిడార్ని మనకు ఏ కంపెనీ విన్ చేయడం జరిగింది? ఫైనాన్షియల్ బిడ్స్ వేస్తుంటారు కదా, బిడ్స్. సో అది ఏ కంపెనీ అంటే లార్సెన్ అండ్ టుబ్రో కంపెనీ విన్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, లార్సెన్ అండ్ టుబ్రో హ్యాస్ వాన్ ద ఫైనాన్షియల్ బిడ్స్ అనమాట. సో ఇది యాక్చువల్గా మనకు 237 కిలోమీటర్స్ లెంత్కు సంబంధించిన ప్రాజెక్టు. ఇది ముంబైకి ఇంకా అహ్మదాబాద్కి మధ్యలో హై స్పీడ్ రైల్ కారిడార్ అనమాట. ఓకేనా, మీరు ఇది కరెంట్ అఫైర్స్లో కూడా వినే ఉంటారు. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకో అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే, ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ ఈజ్ అన్ అండర్ కన్స్ట్రక్షన్ హై స్పీడ్ రైల్ లైన్. వెన్ కంప్లీటెడ్ ఇట్ విల్ బి ద ఇండియాస్ ఫస్ట్ హై స్పీడ్ రైల్ లైన్. అంటే మన ఇండియాలో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇండియాకి సంబంధించి ఫస్ట్ హై స్పీడ్ రైల్ ఏదంటే మీరు ఇదే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ అని. ఓకేనా, ఇప్పుడు యాజ్ ఆఫ్ 2021 ఫాస్టెస్ట్ ట్రైన్స్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా వచ్చేసి మనకు ఒకటేమో వందే భారత్, లేకపోతే దీన్ని ట్రైన్ 18 అని కూడా అంటారు. ఇంకొకటి వచ్చేసి మనకు గతిమాన్ ఎక్స్ప్రెస్. సో ఇప్పుడు ఇవి రెండు కూడా మనకు ప్రజెంట్గా హై స్పీడ్ రైల్స్ కిందకి వస్తాయి. థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే, ఎనీ అటెంప్ట్ మేడ్ టు డిస్కరేజ్ కస్టమర్స్ ఫ్రమ్ బయింగ్ సర్టెన్ ప్రోడక్ట్స్ ఈజ్ నోన్ యాజ్. అంటే ఏదైనా ఒక అటెంప్ట్ మనకు కస్టమర్స్ కనుక డిస్కరేజ్ అయినట్లయితే కొనడానికి దాన్ని ఏమంటారంటే డీమార్కెటింగ్ అంటారు. సో సింపుల్గా ఉంది కదా, ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్లోనే ఉంది, మనకు డిస్కరేజ్ చేస్తున్నామంటే ఏమవుతుంది, మనకు ఒక రకంగా డీమార్కెటింగ్ అవుతుంది. నార్మల్గా చేస్తే ఏమవుతుంది, అది మార్కెటింగ్ అవుతుంది. సో చూడొచ్చు, డీమార్కెటింగ్ ఈజ్ ద మార్కెటింగ్ ఆస్పెక్ట్ విచ్ ఎయిమ్స్ అట్ డిస్కరేజింగ్ కన్జ్యూమర్స్ ఫ్రమ్ బయింగ్ సర్టెన్ ప్రోడక్ట్స్. ఇట్ విల్ హెల్ప్ టు రెడ్యూస్ డిమాండ్ ఫర్ సర్టెన్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో దీనివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకు డిమాండ్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది, తక్కువ అయిపోతుంటుంది. నెక్స్ట్, డిమార్కెటింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డిమాండ్ రిడక్షన్ అండ్ ఈజ్ డ్యూ టు ద ఎగ్జిస్టెన్స్ షార్టేజ్, లేకపోతే పొటెన్షియల్ షార్టేజ్ వల్ల కూడా మనకు డిమార్కెటింగ్ అనేది జరుగుతుంది. ఫోర్త్ క్వశ్చన్ మనము చూసినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ టు ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ రైల్ జోన్స్? అంటే 3 డిఫరెంట్ రైల్ జోన్స్ అనేవి కూడా ఒకే దగ్గర ఉంటాయి. మనకు అది ఏ ప్లేస్ అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి కోల్కతా. సో మీకు గుర్తే ఉంటుంది, మనకు క్లాసెస్ చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను, వెస్ట్ బెంగాల్లో మనకు హైయెస్ట్ రైల్వే జోన్స్ ఉంటాయి. అక్కడ మనకు డైలీ మనకు నంబర్ ఆఫ్ ట్రైన్స్ అనేది కూడా డైలీ వస్తూ వెళ్తూ ఉంటాయని కూడా చెప్పాను. ఓకేనా, సో ఇక్కడ మీరు చూడొచ్చు, కోల్కతా ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ 3 డిఫరెంట్ రైల్వే జోన్స్. మనకు 3 డిఫరెంట్ రైల్వే జోన్స్ ఏంటంటే, ఒకటి వచ్చేసి ఈస్టర్న్ రైల్వే జోన్, సెకండ్ వన్ వచ్చేసి సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్, థర్డ్ వన్ వచ్చేసి కోల్కతా మెట్రో. సో కోల్కతా మెట్రో కూడా మనకు రైల్వే డివిజన్స్లో వస్తుంది కాబట్టి సో ఈ 3 రైల్వే డివిజన్స్ కూడా మనకు కోల్కతాలో ఉండడం జరుగుతుంది. ఇంకొక పాయింట్ చూసినట్లయితే, ముంబై ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ ద 2 రైల్వే జోన్స్. మరి ముంబైలో మాత్రం 2 ఉంటాయి, ఒకటి వచ్చేసి వెస్టర్న్ రైల్వే జోన్, సెకండ్ వన్ వచ్చేసి సెంట్రల్ రైల్వే జోన్. ఓకేనా, ఇది చూడండి, ఈచ్ రైల్వే జోన్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ జనరల్ మేనేజర్స్ కంట్రోల్ కిందకు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ రైల్వే జోన్స్ అన్ని కూడా.
ఓకేనా. ఈచ్ రైల్వే జోన్ ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ రైల్వే డివిజన్స్ అనమాట. తర్వాత రైల్వే డివిజన్స్ మరి ఎవరి హెడ్లో ఉంటాయి? డివిజనల్ రైల్వే మేనేజర్ హెడ్లో ఉంటాయి. అంటే వాళ్ళని హెచ్ఓడిస్ అని కూడా అంటారు. నెక్స్ట్ 5th క్వశ్చన్ కనుక మనము చూసుకున్నట్లయితే, విచ్ ఇండియన్ రైల్వే స్టేషన్ హ్యాస్ బికమ్ 1600th స్టేషన్ ఫర్ టు హ్యావ్ రైల్ వైర్ వైఫై జోన్స్. మనకు ఇండియాలో 1600th స్టేషన్ వచ్చేసి ఏది అని అడుగుతున్నారు. ఏదైతే వైఫై జోన్ కలిగి ఉందంటే మనకు ఆన్సర్ వచ్చేసి శాంటా క్రూజ్ ముంబై ఫ్రెండ్స్. ఓకేనా. మనకు శాంటా క్రూజ్ ముంబై అనేది కూడా మనకు 1600th అనేది మనకు రైల్ వైర్ అంటే వైఫై సౌకర్యం కలిగిన స్టేషన్ అనమాట. ఓకేనా. సో ఇది మనకు వైఫై అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మనకు రైల్టెల్ అంటారు. మీకు హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ చెప్పినప్పుడు నేను ఈ పాయింట్ చెప్పాను. సో ఈ రైల్టెల్ కంపెనీ వాళ్ళే మనకు ఎంటైర్ రైల్వేస్కి సంబంధించి వైఫై అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఐడిఐసి మోడల్ ఆఫ్ సిఆర్ఎం స్టాండ్స్ ఫర్. మరి సిఆర్ఎంలో ఐడిఐసి అంటే ఏంటి? సో ఐడిఐసి అంటే ఐ అంటే ఐడెంటిఫై, డి అంటే డిఫరెన్షియేట్, ఐ అంటే ఇంటరాక్ట్ అండ్ సి అంటే కస్టమైజ్. సో ఇవి మనకు అక్రోనిమ్స్ మీకు చెప్పినప్పుడు చెప్పాను. సో మనకు ఐడిఐసి మోడల్ అనేది యాక్చువల్గా వాజ్ డెవలప్డ్ బై ద పెప్పర్స్ అండ్ రాగర్స్ గ్రూప్. దీన్ని డెవలప్ చేయడం జరిగింది యాజ్ ఏ జెనరిక్ బ్లూ ప్రింట్ ఫర్ ఇంప్లిమెంటింగ్ సిఆర్ఎం ఇన్ వెరైటీ ఆఫ్ సిచ్యువేషన్స్. అంటే మనకు రకరకాల సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనకు ఈ సిఆర్ఎంలో ఇంప్లిమెంట్ చేయడానికి కూడా దీన్ని ఐడిఐసి మోడల్ని డెవలప్ చేయడం జరిగింది. ఎవరు డెవలప్ చేశారంటే పెప్పర్స్ అండ్ రాగర్స్ గ్రూప్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఆఫ్ ద వరల్డ్స్ ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ టు డైరెక్ట్లీ పవర్ ద ఓవర్ హెడ్ లైన్ హ్యాస్ బీన్ సెటప్ బై ద ఇండియన్ రైల్వేస్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి, వరల్డ్స్లోనే ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ అనేది మనకు డైరెక్ట్లీ పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దేనికి అంటే మనకు ట్రైన్స్ పైన రైల్వే లైన్స్ ఉంటాయి కదా. సో ఇలా ట్రైన్స్ ఉన్నట్లయితే దీనిపైన రైల్వే లైన్స్ వెళ్తూ ఉంటాయి కదా. వీటికి సంబంధించి పవర్ ప్రొడ్యూస్ చేయడానికి వరల్డ్లోనే ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఏదంటే ఆన్సర్ వచ్చేసి బీనా ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు చూడండి, విత్ ద కొలాబరేషన్ ఆఫ్ బిహెచ్ఈఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అండ్ ఇండియన్ రైల్వేస్, ఏ 1.7 megawatts photovoltaic solar power plant has been set up in బీనా. బీనా ఎక్కడ ఉందంటే మనకు ఎంపీ మధ్యప్రదేశ్లో ఉండడం జరిగింది. ఇది ఫస్ట్ టైం వరల్డ్లో సోలార్ ప్లాంట్ విచ్ హ్యాస్ సెటప్ ద డైరెక్ట్లీ పవర్ టు ద రైల్వే ఓవర్ లైన్స్. అంటే ఇప్పుడు మనకు వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ ట్రైన్స్ వస్తున్నాయి కాబట్టి సో వాటికి పైన ఉన్న వైర్స్కి సంబంధించి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి కూడా బిహెచ్ఈఎల్తో కొలాబరేషన్ అయ్యి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్లో బిహెచ్ఈఎల్ గురించి చూసినట్లయితే ఇది ఒక గవర్నమెంట్ ఓన్డ్ పిఎస్యూ కంపెనీ, పబ్లిక్ సెక్టార్ కంపెనీ. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉన్నాయి. దీన్ని 1964లో స్టార్ట్ చేశారు. ఇట్ ఈజ్ ఓన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ ఎంటర్ప్రైజెస్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కిందకి వస్తుంది. మనము నెక్స్ట్ క్వశ్చన్ కనుక డిస్కస్ చేసినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ మార్షలింగ్ యార్డ్ ఇన్ ఇండియా. ఇండియాలో లార్జెస్ట్ మార్షలింగ్ యార్డ్ అని దేన్ని అంటారంటే మనకు మొఘల్ సరాయ్ స్టేషన్. మొఘల్ సరాయ్ అనేది మనకు లార్జెస్ట్ యార్డ్ అన్నమాట. చూడండి, లార్జెస్ట్ ఇన్ ఏషియా విత్ 12.5 kilometers లాంగ్ అండ్ హ్యాండిల్స్ అరౌండ్ 1500 wagons డైలీ. అంటే ఇది ఒక రోజుకి 1500 wagonsని హ్యాండిల్ చేయగలదు. అండ్ దీని లెంత్ వచ్చేసి 12.5 kilometers లాంగ్ లెంత్ ఉంటుంది. ఓకేనా. చూడండి, వ్యాగన్ హ్యాండ్లింగ్ హ్యాస్ కమ్ డౌన్ ఆఫ్టర్ ద రైల్వేస్ డిస్కంటిన్యూడ్ పైకేమియల్ లోడింగ్. యాజ్ ఇట్ పీక్స్ ఇట్ హ్యాండిల్డ్ 5000 wagons a day. అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్, ముఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ ఈజ్ ఇన్ ఎక్కడ ఉందంటే యూపీలో ఉంది. అండ్ గయా ముఘల్ సరాయ్ స్టేషన్ ఈజ్ ద బిజియెస్ట్ స్టేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ ద కంట్రీ. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు మనము 9th క్వశ్చన్ కనుక చూసినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బయింగ్ ప్రాక్టీసెస్ కన్సిస్ట్ ఆఫ్ మాస్ పర్చేసింగ్ అండ్ రీసెల్లింగ్ ఆఫ్ ప్రోడక్ట్. అంటే దేంట్లో మనకు ఎలాంటి బయింగ్లో మాస్ పర్చేసింగ్ అండ్ రీసెల్లింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్ నిన్న కూడా నేను మనకు మిక్స్ క్వశ్చన్ సిరీస్లో ఫస్ట్ వీడియోలో నేను చేసిన వీడియోలో నేను డిస్కస్ చేశాను. సో ఇది మనకు అదే టాపిక్ రిలేటెడ్. ఇది సెకండ్ క్వశ్చన్ ఈరోజు అడుగుతున్నాను. సో దీని ఆన్సర్ వచ్చేసి స్పెక్యులేటివ్ బయింగ్. మనకు బయింగ్స్ అనేది 4 different types ఆఫ్ ఉంటుందని నిన్న వీడియోలో చెప్పాను. ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియో ఎవరైనా చూడనట్లయితే ఛానల్లో వీడియో ఉంటుంది, సో మీరు వెళ్ళి చూడొచ్చు. సో మనకు డైవర్సిఫైడ్ బయింగ్ ఒకటి, స్పెక్యులేటివ్ బయింగ్ ఒకటి, కన్జర్వేటివ్ బయింగ్ ఒకటి అండ్ కాన్సన్ట్రేటెడ్ బయింగ్ అని కూడా చెప్పాను. సో ఇంకా మనము లాస్ట్ క్వశ్చన్ ఒకటి చూసినట్లయితే, రియల్ జీడిపి స్టాండ్స్ ఫర్ అని అంటున్నారు. మనకు రియల్ జీడిపి అనేది దేన్ని అంటాము
రియల్ జీడిపి అంటే యాక్చువల్గా ఏంటంటే చూడండి, జీడిపి క్యాల్కులేటెడ్ ఆన్ బేస్ ఇయర్, అంటే ఒక బేస్ ఇయర్ పైన కూడా మనకు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని మనము ఒక ఇయర్లో క్యాల్కులేట్ చేసినట్లయితే దాన్ని మనము రియల్ జీడిపి అంటాము. చూడండి, జీడిపి ఆల్సో క్యాల్కులేటెడ్ ఆన్ 2 bases, కరెంట్ ప్రైజెస్ కాల్డ్ యాజ్ నామినల్ జీడిపి అండ్ బేస్ ఇయర్ ప్రైజెస్ కాల్డ్ రియల్ జీడిపి. మనకు జీడిపి అనేది మెయిన్గా 2 types ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి మనకు నామినల్ జీడిపి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రియల్ జీడిపి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది మనకు మిక్స్డ్ క్వశ్చన్కి సిరీస్కి సంబంధించి రివిజన్కి సంబంధించిన వీడియో. సో దీనిలో మనము హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వే, కస్టమర్ రిలేషన్షిప్ అండ్ ఎకనామిక్స్కి సంబంధించి మనము దీనిలో వీడియోలో డిస్కస్ చేసాము. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ అండ్ మీ కామెంట్స్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటాయి. సో మీకోసం మరిన్ని ఇలాంటి వీడియోస్ నేను తీసుకొస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.